రాష్ట్రంలో కాలేజీలకు ఊహించని షాక్. మాస్ కాపీయింగ్, కళాశాలపై కొరడ. 5 ప్రైవేట్ ఇంటర్ కాలేజీల ప్రాక్టికల్ సెంటర్ల తొలగింపు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కోసం అక్రమాలు పాల్పడుతున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై ఇంటర్ బోర్డు కొరడా జొలిపించింది. 5 కళాశాల ప్రాక్టికల్స్ కేంద్రాలను తొలగించింది. ఈ కళాశాలలో ప్రయోగ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను సమీపంలో ఇతర కళాశాలకు కేటాయించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మొత్తం 47 మంది ఎగ్జామినర్లు, ఇతర ల్యాబ్ సిబ్బంది వీధుల నుంచి తొలగించారనమాట. సీసీ కెమెరాలు అప్ చేసి మరీ కూడా చేశారు. ప్రయోగ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కాళ్ళు చేతులు ఆడని కొన్ని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా వాటిని కొద్దిసేపు ఆఫ్ చేస్తూ ఉన్నాయి. ఇన్విజిలేటర్లతో ఒప్పందం చేసుకొని ఆ సమయంలో విద్యార్థులకు కాఫీలు అందిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 4 లక్షల పైనే హాజరయ్యారు. ప్రాక్టికల్స్ కోసం పలు ప్రైవేటు కళాశాల ఒక్కో విద్యార్థి కోసం 2,000 నుంచి 4,000 వరకు వసూలు చేసి ఎగ్జామినేటర్లకు ముట్ట చెప్తున్నట్లు సమాచారం. ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో కళాశాలలు ఉన్నాయి. ఈ అక్రమాలు జరిగిన పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వారికి సరిగా ప్రాక్టికల్స్ నేర్పిస్తే సూచిరాతకు పాల్పడరు. ఆయా కళాశాల విధుల్లో ఎగ్జామినర్లు, ఇతర ల్యాబ్ సిబ్బందిపైన చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇంటర్ బోర్డు తెలియజేసింది. సో విధంగా 6 కళాశాలకు సంబంధించి మొత్తం చర్యలు తీసుకున్నారన్నమాట. సో ఇది మనకి ఇంటర్ కాలేజీకి సంబంధించి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్.